నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్. ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కరెక్టే అని వెల్లడి. సింగూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి. సింగూరు ఎడమ కాలువ నుంచి సాగునీటి కోసం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన దామోదర రాజనరసింహ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలో వార్డ్ ఆఫీసర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. మున్సిపాలిటీలో అభివృద్ధి చెందాలని లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశామన్న బీర్ల ఐలయ్య. కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపుతూ బీసీ బిల్లును బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందన్న గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. గజ్వేల్లో మీడియా సమావేశంలో మాట్లాడిన సర్దార్ ఖాన్. భవ్య టీవీ గతంలో ప్రసారం చేసిన కథనాలకు స్పందించారు ఉన్నతాధికారులు. దానిలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మహిళా గ్రూపుల అవకతవకలపై జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశాల ప్రకారం అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. గజ్వేల్లో భవ్య టీవీ గతంలో ప్రసారం చేసిన కథనాలకు స్పందించారు ఉన్నతాధికారులు. దానిలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మహిళా గ్రూపుల అవకతవకలపై గత 3 నెలల నుంచి విచారణ జరుపుతున్న జిల్లా ఆడిట్ జయశ్రీ జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశాల ప్రకారం అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టారు. వచ్చే ఆదివారం లోపు తుది నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. బాధిత మహిళా గ్రూపుల వారికి న్యాయం జరిగే విధంగా రిపోర్టు చేసినట్లు సమాచారం. దోషులకు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టారని, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 9 మహిళా గ్రూపులలో అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు సంబంధిత బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని పూర్తి నివేదికను కలెక్టర్ కి అలాగే అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కి సమర్పించనున్నట్లు, ఆదివారం లోపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పూర్తి స్థాయి నివేదిక అందజేసి నష్టపోయిన మహిళా గ్రూపుల వారికి న్యాయం చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ బదిలీ కావడంతో కూడా కొంచెం ఆలస్యం జరిగినట్లు, అదేవిధంగా 9 మహిళా గ్రూపుల మహిళలకు న్యాయం జరిగే విధంగా, అలాగే గ్రూపులకు సంబంధించిన డబ్బులను గోల్మాల్ చేసిన వ్యక్తులపైన కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం లోపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నివేదిక సమర్పించి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయనున్నట్లు సమాచారం. విచారణకు సారథ్యం వహిస్తున్న జిల్లా ఆడిట్ అధికారిని జయశ్రీ పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్లు, ఆ విషయాలను తొందరలోనే వెల్లడించనున్నట్లు అధికారులకు సమాచారం. ఏది ఏమైనా వెయిట్ చేయాల్సిందే. బాధితులకు న్యాయం జరిగే విధంగా పనిచేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు, అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు, అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అన్నారు. ఇందుకోసం వారు 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్టం సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్ కు బహిరంగ మద్దతును ప్రకటించారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు తాను సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. తనపై మల్లన్న చేసిన కామెంట్స్ కు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని, దానిని వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. సరే, మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినరు, అయినా పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని, దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే
ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలీక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు, ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా. అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టమేంది, మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరేంది? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అంటాడు, ఆ మీటింగ్లో మేము 4 విజయాలు సాధించినామని చెప్తున్నాడు. ఆ 4 విజయాలు ఏంటిది? ఒకటి, టెలిమెట్రీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తామన్నారు. అందులో కొత్తదనం ఏం లేదు. ఫేజ్ 1 ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది ఫేజ్ 2. అది జరగాల్సిందే, కంటిన్యూషనే. అందులో విషయమే లేదు, ఆయన దాన్ని విజయంగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట, ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తుండ్రు. అందులో కూడా కొత్త నిర్ణయం ఏం లేదు, అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రాలో ఉంటుంది. అందులో పెద్ద విషయం ఏం లేదు, కొత్తది లేదు, ఈయన సాధించింది కూడా ఏం లేదు. ఇక శ్రీశైలం రిపేర్లు, మన భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ని మనం రిపేర్ చేయాలి, వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలంను వాళ్ళు రిపేర్ చేయాలి. అది కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిదే. కూడా ఈయన కొత్తగా సాధించింది లేదు, తెచ్చింది లేదు. దాన్ని కూడా మా విజయమే అని చెప్తా ఉన్నారు. ఇక 4వది ఆఫీసర్స్ కమిటీ. ఇది కూడా కొత్త విషయం కాదు. ఇదివరకు కూడా ఇదే నదుల అనుసంధానం విషయం జరిగినప్పుడు అప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు, ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు. ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నిటితో పాటు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి బనకచెర్లను కూడా యాడ్ చేసిండ్రు. అది ఈయన అక్కడ దగ్గరుండి కూర్చొని చూసి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిండ్రు. అదొకటే కొత్తదనం, అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం. తెలంగాణ ప్రజల హక్కులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి రావడం తప్పితే ఈ మొత్తం అంశంలో రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం అనేదే లేదు. ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు. ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు, దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని, గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది. మీరు చూడండి, ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కి ఇవ్వకపోతే మీరు చూడండి. ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం. మెగా కంపెనీలో 85,000 కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయిన తప్ప ఇంకో దానికి పోలే. ఇంకొక మాట, సెంట్రల్ వాటర్ కమిషను, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఇవన్నీ కూడా బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటే దాన్ని రిజెక్ట్ చేసినాయి. అయినా ఎందుకు పోయినరు, అయినా ఎందుకు కూర్చున్నారు? మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇదంతా ఉట్టిదే, అనఫిషియల్, ఇది అనఫిషియల్ మీటింగ్ అంటారు. అసలు అనఫిషియల్ మీటింగ్ ఎందుకు పోయింది? మరి అనఫిషియల్ మీటింగ్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక జలశక్తి, కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు, దానికి అఫీషియల్గా PIB ఇస్తుందా రిపోర్టు? అంటే అఫీషియల్గానో అనఫీషియల్గానో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి పోయినరు తప్పితే ఇంకోటి కాదు అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారికి సద్ది మోస్తున్నాడు, తెలంగాణ బిడ్డలనేమో ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వైఖరిని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. మేము తెలంగాణ జాగృతి నుండి, మీ అందరికీ తెలుసు,
ఇదివరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ మేము చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఫెయిల్ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ అయితే మాటనే మాట్లాడతలేదు. అందుకనే మాలాంటి సంస్థలు ఇప్పుడు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ జాగృతి నుండి న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా బనకచర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను రిజైన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సింగూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సింగూరు ఎడమ కాలువ నుంచి సాగు కోసం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సింగూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సింగూరు ఎడమ కాలువ నుంచి సాగు కోసం 100 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు మంత్రి. 2 పంటల క్రాప్ హాలిడే తర్వాత నీటిని విడుదల చేశారు మంత్రి. సింగూరు ఎడమ కాలువ మరమ్మతుల నేపథ్యంలో 2 పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు అధికారులు. రైతుల పంట సాగు దృష్ట్యా నీటిని విడుదల చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు వర్షాకాలం సాగునీటిని అందించడం ద్వారా వరి సాగుకు సులభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీబీ డి నాగరాజు, అధికారులు మైపాల్ రెడ్డి, శకుంతల మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ యువ నాయకుడు మారెల్లి అనిల్ కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో గురువారం మృతుడు అనిల్ కుటుంబీకులను పరామర్శించారు. దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ యువ నాయకుడు మారెల్లి అనిల్ కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో గురువారం మృతుడు అనిల్ కుటుంబీకులను పరామర్శించారు. అతని తండ్రి అనంతయ్య, తల్లి ఏసమ్మ, మృతుని భార్య శిరీష, సోదరుడు నవీన్లతో మాట్లాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, మెదక్ డీఎస్పీలతో మాట్లాడారు. దర్యాప్తును వేగవంతం చేసి అనిల్ ను చంపిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్, డిబిఎస్ జిల్లా అధ్యక్షుడు శంకర్, ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రె ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ సుమలత, బాబు, మండలంలోని వివిధ గ్రామాల చిన్న దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి కేఎల్హెచ్ క్యాంపస్ లో కంప్యూటేషన్ ఇంటెలిజెన్స్ మరియు జనరేటివ్ ఏఐ గణితం నమూనాలపై అంతర్జాతీయ సమావేశాన్ని ఘనంగా ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఉంటుందని తెలిపారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి కేఎల్హెచ్ క్యాంపస్ లో కంప్యూటేషన్ ఇంటెలిజెన్స్ మరియు జనరేటివ్ ఏఐలో గణిత నమూనాపై అంతర్జాతీయ సమావేశాన్ని ఘనంగా ప్రారంభించారు. 2 రోజుల గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆప్టిమైజేషన్ వ్యూహాలు మరియు ఆరోగ్య సంరక్షణలో జనరేటివ్ ఏఐ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న అప్లికేషన్లలో అత్యాధునిక పరిశోధనలను, అలాగే గణిత నమూనా, యంత్ర మేధస్సు మరియు అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతలను గురించి లోతైన చర్చల్లో పాల్గొని అంతర్జాతీయ మరియు జాతీయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు సమావేశంలో నిర్వహించారు. హెల్త్ కేర్ వంటి రంగాల్లో జనరేటివ్ ఏఐ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సమావేశంలో వైద్య ఇమేజ్ జనరేషన్, వ్యాధి నిర్ధారణలు, డేటా పెంపుదల మరియు గోప్యతలను కాపాడే ఏఐ వ్యవహారాలలో దాని
అనువర్తనాలను హైలైట్ చేస్తుంది. ప్యానెల్ మరియు గ్లోబల్ నెట్వర్కింగ్ అంశాలు ఎక్కువగా ఉంటాయని, అంతర్జాతీయ విద్యా పాదముద్రలు ఈ వేదిక ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సల్ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్ కోనీరు లక్ష్మణ్ హవీష్ మ్యాథ్స్ సిగై 2025 సాంకేతికత మరియు సమాజం మధ్య కీలకమైన సంభాషణలను ఆసక్తికరంగా ఉందన్నారు. ఈ వేదిక ఇంటర్ డిసిప్లినరీ సహకారాన్ని జరుపుకుంటుందని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిశోధకులు మరియు నిపుణులను పెంపొందించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ దీప్తి ప్రసాద్ ముఖర్జీ మరియు ప్రొఫెసర్ యంగ్ చియోల్ బ్యూన్ వంటి ప్రఖ్యాత ఆలోచన నాయకులు, ఇటలీ, టర్కీ, యుఎస్ఏ, దక్షిణ కొరియా, స్వీడన్, చైనా, ఆస్ట్రేలియా మరియు నేపాల్ వంటి దేశాల నుంచి వక్తలు, సలహాదారులు పాల్గొన్నారు. నా పేరు కార్తికేయ. నేను సిఎస్సి చదువుతున్నా కేఎల్ యూనివర్సిటీలో. ఈరోజు కేఎల్ యూనివర్సిటీ బాచుపల్లిలో మ్యాథ్స్ సిఐజిఐఏ జరిగింది. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. దీనిలో మీ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయడానికి మీకు ఒక మంచి ఛాన్స్. నేను ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ థర్డ్ ఇయర్ స్టూడెంట్. సెకండ్ ఇయర్లో నాకు ఈ ఏఐ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు కాలేజ్లో. ఇలాంటివి అనేది కొత్తగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సొసైటీలో ఏఐ అని చెప్తున్నారు, కానీ ఎక్కడ నేర్పించదు. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. కాలేజ్లో ఇలాంటివి నేర్పిస్తూ కొంచెం సపోర్ట్ ఇచ్చారనుకో మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీరు చదవాలనిపించింది, చెయ్యాలనిపించింది. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వల్ల మీకు అసలు ఏఐ అంటే ఏంటో తెలిసిద్ది, అసలు సొసైటీలో ఏం అడుగుతున్నారో తెలిసిద్ది. ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చిన జడ్జెస్ ఇంటర్నేషనల్, నేషనల్ జడ్జెస్, వాళ్ళు ఒక యూనివర్సిటీలో ఫ్యాకల్టీస్, ప్లస్ వాళ్ళు కొంచెం చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సో దీనివల్ల మాకు నాలెడ్జ్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. మేమేమైనా తప్పులు చేసినా వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తారు, ఇది చెయ్యండి, ఇలా చేస్తే మంచిది అని. ప్లస్ మళ్ళీ ఇది చేయడం వల్ల లాభం ఏంటంటే మాకు నాలెడ్జ్ వస్తుంది. మేము ఒకటి అనుకుంటున్నాము, అది ఎంత బాగా చేయొచ్చు, అది సొసైటీలో ఎట్లా ఉపయోగపడుతుంది అని. రమ్యకృష్ణ, నేను ఈ ప్రోగ్రామ్ కో-కన్వీనర్ అండి. కేఎల్ యూనివర్సిటీ ప్రారంభం నుంచి కూడా విద్యార్థులకి చదువు, జ్ఞానం ఇవ్వడంలో అతి ప్రాముఖ్యమైన యూనివర్సిటీ అండి. అయితే ఇప్పుడు కేఎల్హెచ్ బాచుపల్లి క్యాంపస్ కేవలం 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించడం జరిగింది ఈ క్యాంపస్ని. కానీ ఎన్నో కాన్ఫరెన్స్లు, వర్క్షాప్లు, ఎఫ్డిపి ప్రోగ్రాంలు విద్యార్థుల జ్ఞానం కొరకు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ కూడా ఏఐ రిలేటెడ్, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన 20 కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ కాన్ఫరెన్స్లో చాలామంది పార్టిసిపెంట్స్, ప్రముఖ స్పీకర్లు, ఇంటర్నేషనల్ స్పీకర్లు, నేషనల్ స్పీకర్లు రావడం జరిగింది. కేఎల్హెచ్ బాచుపల్లి క్యాంపస్ మెయిన్గా స్టూడెంట్స్కి ఇన్నోవేషన్, అలాగే ఎఫ్డిపిల ద్వారా, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఫ్యాకల్టీకి, అలాగే స్టూడెంట్స్కి ఎన్నో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మంచి నాలెడ్జ్ని ఇవ్వడం జరిగిందండి ఇప్పటి వరకు. సో ఈ ప్రోగ్రామ్ కూడా, ఈ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో, నా పేరు కృతిక అండ్ నేను కేఎల్హెచ్ బాచుపల్లిలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ఈరోజు మాకు ఇక్కడ మ్యాథ్స్ సిఐజిఏఐ అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. దాంట్లో we all wrote our papers, research papers అనేది మేము రాసాము. అండ్ మా టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు రాయడానికి. మాకు ఎలా రాయాలి, ఏమేం రాయాలి అన్నీ చెప్పారు. దే గైడెడ్ us throughout and it was pretty great. చాలా రోజుల నుంచి we are like super excited దీని గురించి. అండ్ yeah, it was really nice. కాన్ఫరెన్సెస్ బేసిక్గా మన మొత్తం ఏఐ మీదే ఉంది. బికాస్ వీ ఆల్ నో ఏఐ ఇస్ ప్రిటీ పాపులర్ రైట్ నౌ. అండ్ ఇలాంటి వాటి మీద మా చేతే రీసెర్చ్ చేయించి మా చేతే చెప్పిస్తున్నారు. అండ్ మేమే చాలా నేర్చుకుంటున్నాము ఇలాంటివి రాసేటప్పుడు. అండ్ ఇది ఫ్యూచర్లో మా రెజ్యూమేస్లో పెట్టుకున్న మాకు జాబ్స్ కానీ అవి చాలా ఈజీగా వస్తాయి. అండ్ కేఎల్హెచ్ ఇస్ వెరీ గుడ్ అట్ ఆర్గనైజింగ్ స్టఫ్ లైక్ దీస్ దట్ హెల్ప్ us career wise. అవును, చాలా. First of all, I'm very honored to be a part of this conference as a keynote speaker. If you look at the theme of the conference, it is basically mathematical aspects and artificial intelligence. So AI is a need of the hour today. What I see is mathematics is the building block of artificial intelligence, the root of the artificial intelligence, or even any branches of technology. Keeping that in mind, this theme is well suited for new generations, especially for those who are studying in technology as well as those who are doing research. And this shows that the papers that have been submitted in this conference, I've just had a look on the abstract of those papers.
and I really find them fruitful in terms of future endeavors, the problems of AI, as well as the possible good use of AI, ethical use of AI. So KL University, especially this campus, has given a good initiative, and I think both students and teachers fraternity will be benefited from this conference. The second thing what I would like to mention, and I would like to send the message is this. పేరుతో ఒక కాన్ఫరెన్స్ కేఎల్హెచ్ బౌరంపేట క్యాంపస్లో కేఎల్హెచ్ బౌరంపేట్ మరియు స్ప్రింజర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ వచ్చున్నారు. ఇంపార్టెంట్లీ నేపాల్ నుంచి డాక్టర్ సుధాంజా వచ్చున్నారు, అండ్ ఐఐటి హైదరాబాద్ నుంచి డాక్టర్ శిర్షేందు దాస్, అండ్ ఐఐటి పాట్నా నుంచి డాక్టర్ జోయదీప్ చంద్ర వచ్చున్నారు. ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చే అవగాహన సదస్సులో ఇంపార్టెంట్లీ జనరేటివ్ ఏఐ గురించి, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ గురించి అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సెలెక్టెడ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఆథర్స్ ఎవరైతే సెలెక్టెడ్ పేపర్స్ ఉన్నాయో వాటిని మేము స్ప్రింజర్ పబ్లికేషన్కి పంపించబోతున్నాము. అండ్ ఈ కాన్ఫరెన్స్ వల్ల రీసెర్చ్ స్కాలర్స్కి, సైంటిస్ట్స్కి, అకాడమిషియన్స్కి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్కి మేము ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాము. ఇలాంటి కాన్ఫరెన్సెస్ ఇంకా కమింగ్ ఇయర్స్లో ఇంకా మంచిగా చేసి, ఇంకా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకొని, మంచి క్వాలిటీ పబ్లికేషన్స్, మేము మంచి రీసెర్చ్ ఐడియాస్ని మేము ప్రజెంట్ చేయబోతున్నాము. మనకి 200 పేపర్స్ వచ్చినాయి మ్యామ్. అబౌట్ 200 పేపర్స్లో నుంచి జనరస్గా మనం ఓన్లీ 30% ఆఫ్ ద పేపర్స్ని ఫైనలైజ్ చేస్తున్నాము. అది యాజ్ పర్ ద స్ప్రింజర్ స్టాండర్డ్స్ అండ్ గైడ్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు పట్టణంలో వార్డు ఆఫీసర్ కార్యాలయంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. వార్డు ఆఫీసర్ కార్యాలయం వేదికగా మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆరేలు పట్టణంలోని వార్డు ఆఫీసర్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, నీలికంటి సత్యం ప్రారంభించారు. యాదగిరిగుట్ట పట్టణంలో మొదటి వార్డు ఆఫీసర్ కార్యాలయం, ఆలేరు పట్టణంలోని బహదూర్పేట 6వ వార్డులో వార్డు ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. వార్డు ఆఫీసర్ కార్యాలయం వేదికగా మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మున్సిపాలిటీ వార్డులను అభివృద్ధి చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఈ వేదికలో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై 200 మంది వివిధ పార్టీల నుంచి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమానికి నిజాంపేట మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మెదకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై మెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావుల ఆధ్వర్యంలో జడ్జర్వు తాండా గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ తో పాటు సుమారు 200 మంది వివిధ పార్టీల నుంచి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు నిజాంపేట మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సుమారు 1000 మందికి పైగా మెదక్ బయలుదేరుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మెదక్ నియోజకవర్గాన్ని మైనంపల్లి రోహిత్రావు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నందున వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ దేశటి సిద్దిరాములు, తాజా మాజీ సర్పంచ్ అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, జిట్టి మారుతి, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, గ్రామ అధ్యక్షులు కుమ్మటబాబు, వై వెంకటేశం, మధుసూదన్ రెడ్డి, నాగరాజు, రవి నాయక్, బన్నీ, శ్రీశైలం, అబ్బారెడ్డి, బాలయ్య, స్వామి గౌడ్, బొమ్మెన శ్రీనివాస్, సామల మహేష్, రాజేందర్ గౌడ్, గుమ్మల అజయ్, శ్రీనివాస్, రంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వైద్య విద్య కళాశాలను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అనుకోండి, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అనుకోండి, మోరీలు అనుకోండి, వాటిని కూడా అభివృద్ధి దిశలో పయనింపజేస్తున్నటువంటి మా శాసనసభ్యులకు కూడా మేము కృతజ్ఞతలై ఉండి, అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఈరోజు మా నిజాంపేట మండలం నుంచి కూడా సుమారుగా 200 మంది కాంగ్రెస్ పార్టీలకు వివిధ పార్టీల నుంచి, అటు బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, వివిధ పార్టీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు చేరడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే వారిని కూడా మేమంతా స్వాగతం పలుకుతూ మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో
వారిని పార్టీలో చేసుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము నిజాంపేట మండలం నుంచి తెలియజేస్తూ, అలాగే ఇంకా ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకునే విధంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, మంచి పంటలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మేమంతా ముందుకు సాగుతున్నాం. జై మైనంపల్లి, జై కాంగ్రెస్, జై హనుమంతరావు, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో, మా శాసనసభ్యులు మైనంపల్లి రోహితరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెదక్ నియోజకవర్గం నుంచి చాలామంది మా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ నియోజకవర్గంలో, మెదక్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లాలో మా శాసనసభ్యుడైనటువంటి రోహితరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆకర్షితులై చాలామంది ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో మా పక్క గ్రామమైనటువంటి ముద్దుబిడ్డ డాక్టర్ మోహన్ నాయక్ గారు, వారితో పాటు చాలామంది సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఈరోజు ముఖ్య నాయకులు చాలామంది ఈరోజు చేరుతా ఉన్న సందర్భంగా మా నిజాంపేట మండలం నుంచి కూడా సుమారుగా 1000 మంది తరలి వెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇంకా ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా అన్ని గ్రామాల్లో 16 గ్రామ పంచాయతీలు, 8 ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దిశలో ముందడుగు వేయడానికి ఈ నాందిగా మేము పలుకుతూ ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా శాసనసభ్యులు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కొరకే గతంలో జరిగిన అభివృద్ధి ఈ 1.5 సంవత్సరంలో చేసి చూపించినటువంటి మా సభ్యునికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. దానిలో భాగంగానే మొన్న మనందరికీ తెలుసు, ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేటు వెంచర్లకు రోడ్డు వేస్తున్నారు అన్నారు ఆకుల సతీ. ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకోవాలని దుందిగల్ ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దుందిగల్ మున్సిపల్ పరిధిలోని బౌరంపేట సర్వే నంబర్ 166/13 లావణ్య పట్టా భూము నుంచి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు లేకుండా దాదాపు 5 ఎకరాల పైచికిలో ప్రైవేటు వెంచర్ 40 ఫీట్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దుందిగల్ ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంబరి ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రైవేటు వెంచర్ల కోసం అధికారులు రోడ్ల నిర్మాణానికి సహకరించడం బాధాకరమని, ప్రజా అవసరాలకు ఇబ్బంది కలిగిస్తున్న మల్లంపేట నుంచి బాచుపల్లి వారికి మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడానికి సహకరించిన వారు అని, ప్రైవేటు రోడ్లకు ఎలా సహకరిస్తారని నిలదీశారు. మరియు ఆకుల సతీష్ మాట్లాడుతూ, ప్రైవేటు వెంచర్ అయిన రుద్ర జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్స్ కోసం దుందిగల్ మున్సిపల్ కమిషనర్ సర్వే చేసి హద్దులు గుర్తించాలని ఎంఆర్ఓకి లెటర్ రాశారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి సహకరించడంతో ప్రభుత్వ సర్వే నెంబర్లు అయిన 166/13 నందు దాదాపు 5 ఎకరాల స్థలంలో కలెక్టర్ ఎన్ఓసి లేకుండానే వెంచర్ వేసి రోడ్డు నిర్మాణం పనులను బౌన్సర్ చేస్తున్నారంటే మున్సిపల్ రెవెన్యూ అధికారులకు సహకారం లేకుండా ఎలా జరుగుతుందని, అంతేకాకుండా సర్వే నంబర్ 166/3లో ఫిబ్రవరిలో రైతులకు చిన్న నిర్మాణానికి నోటీసు ఇచ్చి కూల్చివేసిన ఎంఆర్ఓ ఇంత పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. అంతేకాకుండా మల్లంపేట నుంచి బాచుపల్లి వరకు, బౌరంపేట నుంచి ప్రగతి నేరవారికి మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉన్న దానిని ఏర్పాటు చేయడానికి శ్రద్ధ చూపని కమిషనర్ ప్రైవేటు వెంచర్ వారి కోసం ఎంఆర్ఓకి లెటర్ రాయటం అర్థమేంటన్నారు. కావున తక్షణమే ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేని రోడ్డు నిర్మాణం పనులపై తక్షణమే నిలుపుదల చేయడమే కాకుండా రుద్ర మరియు జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ పై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందూర్, రాజు, శ్రీనివాస్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. 40 ఫీట్ల రోడ్లకెళ్ళి ఏ విధంగా వేస్తున్నారు, ఈ అధికారులు ఎట్లా సహకరిస్తున్నాడు, అదే విధంగా కమిషనర్ నాకు ఏం సంబంధం లేదంటున్నాడు. మరి కమిషనర్ గారు 40 ఫీట్ల రోడ్డు లేని రోడ్డు నువ్వు క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఏదైతే వెంచర్లో ఏదైతే సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో 166/3 ఇగో ఎంఆర్ఓ గతంలోనే అక్కడ రోడ్లు వేసుకుంటా వాళ్ళు ఏదో ఇంటికి బండ్లబాట కోసం తర్వాత పశువులు కట్టుకోవడానికి కొట్టమేస్తే నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ ఈరోజు బాటంగా అక్కడ 40 ఫీట్ల రోడ్డు 166/3 166/1లో జరుగుతుంటే ఎంఆర్ఓ పట్టించుకోకుండా అప్పుడైతే నోటీసులు ఇచ్చిండు. మరి ఇప్పుడు రోడ్డు జరుగుతుంటే ఎందుకు పట్టించుకుంటున్నాడు? మరి కమిషనర్కి ఏం రైట్ ఉందని అడుగుతున్నాం. ప్రభుత్వ భూములకు వెళ్ళి కలెక్టర్ ఎన్ఓసి లేకుండా రోడ్డు వేయడానికి కమిషనర్కి ఏ రైట్ ఉందని అడుగుతున్నాం. మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ అంట ఈయన కొత్త సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్ ప్రకారం ఈ రోడ్డు చేస్తాం, మీకు టీడీఆర్లు ఇస్తామంటున్నాడు. ప్రభుత్వ భూమిలో లావణ్య పట్టలో నువ్వు నోటీసులు ఇవ్వడానికి ఎవరు? నువ్వు టీడీఆర్ ఎట్లా ఇస్తావు ప్రభుత్వ భూమిలో? మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం.
ఈ విధంగా ఎంఆర్ఓ కమిషనర్ ఇద్దరు కలిసి బౌరంపేట నుండి మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రగతి నగర్కు ఉంది, అది చేయడం చేత కాదు. అదేవిధంగా మల్లంపేట నుండి బాచుపల్లి వరకు మాస్టర్ ప్లాన్ రోడ్ చేయడం చేత కాదు, వెడల్పు చేయడం చేత కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 166 ఏదైతే బౌరంపేట 166 ఉందో అందులో 139 మంది రైతులది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి రైతుల పేర్లు తొలగించిండు. ఆ పేర్లు ఎక్కియడం చేత కాదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయనే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు అని ప్రజలను మభ్యపెట్టి భయపెట్టి ఈరోజు 40 ఫీట్ల రోడ్డు అక్రమంగా వేస్తుంటే ఏదైతే వేస్తున్నాడో అది ఏదైతుందో ప్రైవేట్ వెంచర్ కోసం వేస్తున్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీకు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడున్న నాయకులను డిమాండ్ చేస్తున్నాం. బౌరంపేట రైతులది 139 మంది రైతులది పేర్లు ఈరోజు ధర్నీలో ఏదైతే భూభారత్ ఉందో భూభారత్లు ఎక్కియండి, సంతోషిస్తాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 139 మంది రైతులకి పట్టాలు ఇవ్వండి, మేము సంతోషిస్తాం. సాహతంగా మీకు స్వాగతించడమే కాకుండా రోడ్లు వేయడానికి సహకరిస్తాం. ఈ యొక్క సమస్యలు నడుస్తున్నాయి. మరి మల్లంపేట నుండి బాచుపల్లికి వెళ్ళే రోడ్డు, ఆ ఊర్లో ఉన్న రోడ్డు కూడా కనీసం నోటీసులు ఇవ్వడానికైతే ఇక్కడ కమిషనర్ నుంచి కాదు, అక్కడ హెచ్ఎండిఎల్ నుంచి కాదు, ఎవరు నోటీసులు ఇవ్వరు. మరి మాస్టర్ ప్లాన్ రోడా ఇంకో ఏదో రోడ్ అని చెప్పేసి ఒక రోడ్ తీస్తే అక్కడ ఎంఆర్ఓ సహకరిస్తాడు, మరి కమిషనర్ గారు సహకరిస్తారు. మరి వీళ్ళు చాలా దగ్గరుండి అటువంటి పనులకు మాత్రం ముందుకు పోతారు. కానీ ఈడ మల్లంపేటలో రోడ్డు చిన్నగా ఉండి యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంటే పక్కనే ఉన్న దారిని ఇవ్వాలి, లేదంటే ఆ దారి కోసం సహకరించరు. మరి కొన్ని గేటెడ్ కమ్యూనిటీలను రేకులు కడితే అవిటిని దేనికి పోరు. ప్రజలు లేని దగ్గర రోడ్ లేనికి, వెంచర్లు వేసే దగ్గర రోడ్ లేనికి మాత్రము అధికారులు బాగా పనిచేస్తారు, చిత్తశుద్ధితో పనిచేస్తారు, కంటి మీద నిద్ర లేకుండా పోయి పనిచేస్తారు. అదే ప్రజా సమస్యలు ఉన్న దగ్గర ఈరోజు చూడండి మల్లంపేటలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో. డ్రీమ్ వ్యాలీ కాలనీ దగ్గర మొకాల మట్టి నీళ్ళు ఉన్నది, గవర్నమెంట్ స్కూల్కు 500 నుంచి 600 మంది పిల్లలు పోతారు. మొకాల మట్టి లంగాలు వాళ్ళ చిన్నవి ఉంటాయి కదా, లంగా జాకెట్ ఇట్లా వేసుకొని కింది లంగా, అవి తడిచిపోయి డ్రైనేజ్ నీళ్ళలో పోతుంటే పట్టించుకునే ఇక్కడ కమిషనర్ మాత్రం పట్టించుకోడు. దీని మీద మాత్రము ఎవరు నోటీసులు ఇయ్యరు. ఆ నోటీసులు ఇచ్చి ఆ ఊర్లో రోడ్డుకు నోటీసులు ఇచ్చే వాళ్ళు వెనకకన్నా జరుగుతారు. ఏదైనా వాళ్ళకు ఏమంటారు, అది టీడీఆర్ ఏదో వస్తే వాళ్ళ డబ్బులు తీసుకొనైనా రోడ్డు వెడల్పు చేస్తారు, అది లేదు. కానీ ఎక్కడో జరిగే రోడ్లకు వీళ్ళు ఏదో మేము దగ్గరుండి చేస్తాము అంటే ఇది కాదు. ఖచ్చితంగా ఆ రోడ్లను ఆపాలి. అది ఒకవేళ సరే న్యాయవంతంగా ఉంటే వేయమను. దాంతోపాటు మరి మా గ్రామాలలో ఉన్న రోడ్లు వేస్తే ఏమవుతుంది? మా మల్లంపేట గ్రామం ఎంత ఇబ్బంది పడుతుంది. ఇలా ఎగ్జిట్ 4 వచ్చి ఇలా బోరంపేటకు లేని రద్దీ మల్లంపేటకు ఉన్నది. మల్లంపేటకున్నంత రద్దీ చుట్టుపక్కల ఏ గ్రామానికి లేదు. మరి అంత రద్దీ ఉన్నప్పుడు ఇదే కమిషనర్ వచ్చి ఈ రోడ్ల దగ్గర వచ్చి మరి మీ సమస్యలు పరిష్కరించాలి. కానీ ఎవరికో పెద్ద పెద్ద అధికారులకు పోయి నువ్వు అక్కడ వచ్చి నువ్వు మనుషులను పెట్టి అక్కడ ఏదో పైల్వాన్లను పెడితే మీరు పైల్వాన్లకు సహకరిస్తే కాదు. తక్షణమే మేము చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వ సాకుగా చూపుతూ బీసీ బిల్లును బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గజ్వేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపుతూ బీసీ బిల్లును బీజేపీ అడ్డుకోను ప్రయత్నిస్తుందని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గజ్వేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అమలు చేసే చర్యలు చేపట్టగా ఆ క్రెడిట్ కాంగ్రెస్ కు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యంగా కేసీఆర్ దళితులను సీఎం చేస్తారని ప్రకటించి తానే గద్దెపై కూర్చోగా ఇక ఎమ్మెల్సీ కవిత తానేమి తక్కువ కాదన్నట్టు బీసీ ఉద్యమం పేరిట బలహీన వర్గాలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లును తన ఘనతయాన్ని బిల్డప్ చేస్తున్న ఆమె తండ్రి కేసీఆర్ హయాంలో ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. అలాగే కేంద్రం వద్ద బీసీ బిల్లు పెండింగ్ లో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా బీసీ బిల్లు అమలుకు సమస్యలు వస్తాయని బీజేపీ నేతలు ముందే చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చీకటి ఒప్పందాలతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసే కుట్రలను కాంగ్రెస్ బహిర్గతం చేస్తుందన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అధికారుల అక్రమార్జన వేల కోట్ల రూపాయలు ఉండగా నిద్రాహారాలు మాని ప్రాజెక్టుకు నిర్మించామని చెబుతున్న కేసీఆర్, హరీష్ రావుల అవినీతి అక్రమార్జనపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని కోరారు. నీటి విడుదల పేరుతో ఇక్కడ చిల్లర నేతలు రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుండగా చిల్లర వేషాలు మానుకోకుంటే వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. నాణ్యతా లోపంతో కాళేశ్వరం బారాజులకు బీటలు, రాష్ట్ర ఖజానాకు దివాలు తీయించడం, కేసీఆర్ కుటుంబ అవినీతి తదితర అర్థం చేసుకుంటున్న రైతులు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి బీసీల గురించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఎంతో కృషి చేస్తుంది. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు
రాహుల్ గాంధీ గారు చేపట్టినట్టు భారత్ జోడో యాత్రలోని బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల ఎదుగుదల ఉండాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. ఆయన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో ఎన్నికల ప్రచార సమయంలోనే మేము చెప్పడం జరిగింది, బీసీలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా రాజకీయంగా సముచితాన్ని కల్పిస్తూ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులోనే దృష్టిలో పెట్టుకొని మొన్ననే క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించి ఆర్డినెన్స్ ఇవ్వడానికి కేంద్రాన్ని పంపడం జరిగింది. దీనిని చూసి పౌరులేక ఈరోజు చీకటి ఒప్పందంతో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై దీన్ని ఆర్డినెన్స్ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలు వీళ్ళ యొక్క చేష్టలను గ్రహించి వీళ్ళకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో కేసీఆర్ గారు దళితులకు ముఖ్యమంత్రి అనే నినాదంతో ముఖ్యమంత్రి ఇస్తా దళితులకు అని చెప్పి అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయినాడు. ఆనాడు 34% బీసీ రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% తగ్గించినప్పుడు ఈ కవిత గారు ఏమాత్రం స్పందించలేదు. ఈరోజు మా లక్ష్యం ఎన్నికల్లో మేము చెప్పినట్టు ప్రచారంలో కూడా మేము ప్రజల వద్ద పోయినప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పడం జరిగింది. మేము పెంచుతున్నామని గ్రహించి ఏదో ఉద్యమం పేరుతో ఏదో డ్రామాలు ఆడడం జరిగింది. ఈ విషయంలో ఆనాడు మీరు ఎందుకు పట్టించుకోలేదు, 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం కవిత గారు ఎందుకు స్పందించలేదని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా నిన్న గజ్వేల్కి వచ్చేసినటువంటి మెదక్ ఎంపీ రఘునందరావు కూడా రిజర్వేషన్ గురించి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అలా పనిచేసినటువంటి అధికారుల వద్ద వందలాది కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బయటకెక్కుతుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు ప్రజలకు గమనించి తగిన బుద్ధి చెప్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్. ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కరెక్టే అని వెల్లడి. సింగూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి. సింగూరు ఎడమ కాలువ నుంచి సాగునీటి కోసం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన దామోదర రాజనరసింహ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలో వార్డ్ ఆఫీసర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. మున్సిపాలిటీలో అభివృద్ధి చెందాలని లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశామన్న బీర్ల ఐలయ్య. కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపుతూ బీసీ బిల్లును బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందన్న గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. గజ్వేల్లో మీడియా సమావేశంలో మాట్లాడిన సర్దార్ ఖాన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.